హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లెక్కలేడు వరమహాలక్ష్మి ఛానల్కి. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. అవునండి, తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. తాడి తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు ఉంటారు. అసలు ఈ స్టోరీ తాడెవరు తలెవరు తెలుసుకుందామా? మరి నేను చెప్తాను, మీరు వినేయండి. మరి అనగనగా ఒక ఊర్లో వీరయ్య లచ్చమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి అరెకరం పొలం మాత్రమే ఉంది. కానీ వీరయ్యకి చాలా పొలం కొనుక్కోవాలి, ఆ పొలం సాగు చేస్తూ హాయిగా జీవించాలని కోరుకుండేది. లచ్చమ్మ కూడా పాపం చిన్న చిన్న పనులు చేస్తూ వారి జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు. అయినా సరే వారి సంపాదన సరిపోక అరెకరం పొలంలో సంపాదన చాలక చాలా బాధపడుతూ ఉండేవారు. ఇలా ఉన్న క్రమంలో లచ్చమ్మ ఒక రోజు అన్నది, అయ్యా నువ్వు పక్కనే ఉన్న టౌన్లోకి వెళ్ళి పనిచి, నేను పిల్లలు ఇక్కడే ఈ పొలంలో ఏదో పని చేసుకుంటూ కాయ కష్టం చేసుకుంటూ బతుకుతాము, నువ్వు పట్టణం వెళ్ళి సంపాదించి తీసుకురా, ఆ డబ్బులతో మనం ఇక్కడ కొంచెం పొలం కొనుక్కొని ఇంకా బాగా జీవించవచ్చు అని లచ్చమ్మ అన్నారు. లచ్చమ్మ అనగానే వీరయ్య, సరేనే నువ్వు చెప్పినట్టే చేద్దాం, నేను పట్టణంలో ఏమైనా పని కుదురుతుందేమో వెళ్ళి కనుక్కుంటాను అని వీరయ్య పట్నం వెళ్ళాడు. పట్నం వెళ్ళి చాలా చోట్ల తిరిగి అందరినీ పని అడిగాడు. ఎవరు పని ఇవ్వలేదు. పని ఇవ్వపోయేసరికి ఒక సేటు దగ్గరకు పని కుదిరాడు. ఆ సేటు పరమ పిసినారే కానీ ఎవరికి తెలియదు. పిసినారి అన్న సంగతి ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తాడు. మేనేజ్ చేసి వేరేని నీకు పని ఇస్తాను, కానీ నువ్వుగా మానేస్తే ఒక్క రూపాయి ఇవ్వను, నేను మానిపించేస్తే 400 వరహాలు ఇస్తాను, అది వెండి వరహాలు, నెలలకి 4 బంగారు పాసులు ఇస్తాను, అంతేకాదు 3 పూట్ల విస్తరి నిండా అన్నం పెడతాను, నువ్వు తోట పని చేసుకుంటూ మా ఆవిడికి సాయం చేస్తూ ఆ మధ్యాహ్నం పూట నన్ను 3 గంటలకి భోజనానికి పంపించాలి, ఆ 3 గంటల వరకు కొట్టి నువ్వు చూసుకోవాలి, అలా సమ్మతమైతేనే నువ్వు పనిలోకి రా, లేకపోతే రావద్దు అని వీరయ్య అంటే, సర్లే వీరయ్య అనుకుంటాడు. పని బాగానే కుదిరింది కదా, సర్లే అని ఒప్పుకుంటాడు. 3 పూట్ల భోజనం పోతుంది, మరియు 4 బంగారు కాసులు వస్తాయి, పని బాగానే ఉంది, సంపాదన బాగానే ఉంది, సరే అని చెప్పేసి వీరయ్యతో మాట్లాడి పనికి కుదురుతాడు. పనిలో చేరిన మొదటి రోజే ఉదయం నుంచి పని చేస్తాడు. మధ్యాహ్నం భోజనం టైం అవుతుంది. భోజనం టైంలోనే ఏమన్నాడు, 3 పూట్ల విస్తరి నిండా అన్నం పెడతాను అన్నాడు. అదే విధంగా కాళ్ళు చేతులు కడుక్కొని విస్తరి ముందు పెట్టుకొని భోజనానికి కూర్చుంటాడు. అలా ఆవిడి ప్లేటుతో అన్నం తెచ్చి విస్తరి మీద కొన్ని మెతుకులు అలాగ విస్తరి నిండా జల్లి చిన్న పచ్చడి ముక్క వేసి వెళ్ళిపోతుంది. ఇదేంటి, విస్తరి నిండా అన్నం పెడతానన్నారు, విస్తరి మీద కొన్ని మెతుకులు జల్లి చిన్న పచ్చడి వేసి వెళ్ళిపోతుంది ఏంటి ఈవిడి అనుకుంటాడు వీరయ్య. సర్లే అని చెప్పేసి ఆ అన్నం దగ్గరికి జరుపుకొని కొంచెం అన్నం అయింది. ఆ కొంచెం అన్నం పాపం 2 ముద్దలు ఉంటుంది, తిన్నాడు. తినేసి పెట్టుకొని కొట్టుకెళ్తాడు. టైం అయింది కదా, అతను భోజనాన్ని పంపించాలి. కొట్టుకెళ్ళి కొట్టు చూసుకుంటాడు. కొట్టు చూసుకుంటే ఇది లోపల సేటు ఇంటికి వచ్చి భోజనం చేస్తాడు. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాడు. ఈ లోపల 3 గంటల వరకు వీరయ్య కొట్టు చూసుకుంటూ ఉంటాడు. మళ్ళీ సేటు 3 గంటలకి కొట్టుకొచ్చిన తర్వాత వీరయ్య ఇంటికి వచ్చి పిల్లలను చూసుకుంటూ మొక్కలకి నీళ్ళు వేస్తూ నీళ్లు తోడి చిమ్ముతూ మొత్తం బోళ్ళు పని చేయాలి. పాపం పని చేసి పాపం బాగా ఆకలేసేస్తుంది. ఆకలేసేసి భోజనం టైం అవుతుంది. మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని విస్తరి ముందేసుకొని కూర్చుంటాడు. మళ్ళీ అదే విధంగా సేటు భార్య కొంచెం అన్నం తెచ్చి విస్తరి నిండా అన్నం జల్లేసి చిన్న పచ్చడి పిసర దాని మీద పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇదేంటి, విస్తరి నిండా అన్నం అన్నారు, ఈ అన్నం అంతా కలిపితే ఒక ముద్ద ఉండదు, ఏంటి సేటు, నాకు ఆకలేమో చంపేస్తుంది, నకనకలాడిపోతుంది, ఏం చేయాలో తెలియక పాపం వీరయ్య ఆ రోజు అలా గడుపుతుంది. తెల్లారింది. వీరయ్య ఎప్పట్లాగే తన పని చేసుకుంటున్నాడు. గుమ్మాలు తుడిచాడు, మొక్కలకి నీళ్ళు వేసాడు, ఇల్లంతా ఊడ్చి మళ్ళీ మధ్యాహ్నం అయ్యింది, భోజనం టైం అయింది. మళ్ళీ సేమే, మళ్ళీ విస్తరి మీద కొన్ని మెతుకులు అలా జల్లేసి చిన్న పచ్చడి పిసిరేసి వెళ్ళిపోతుంది. ఉండబట్టలేక వీరయ్య మధ్యాహ్నం సీటు దగ్గరికి వెళ్ళినప్పుడు, సీటు గారండి అన్నం నాకు సరిపోవడం లేదు, కొంచెం ఎక్కువ అన్నం పెట్టండి అని వీరయ్య అడిగితే, అదేంటి, నేను విస్తరి నిండా అన్నం అన్నాను కదా, అందుకే విస్తరి నిండా అన్నం పెట్టింది, అంతకంటే ఎక్కువ అన్నం పెట్టాలంటే నా వల్ల కాదు, నువ్వు మానేస్తానంటే మానే, 1 రూపాయి ఇవ్వను నేను అని సీటు అనగానే వీరయ్య ఏం చేయాలో తెలియక గమ్మునే ఉన్నాడు. మానేలేడు, అలాగని ఉండలేడు. ఉంటే ఆకలి చంపేస్తుంది, మానేస్తే 1 రూపాయి రాదు. ఏం చేయాలో తెలియక ఆ సాయంత్రానికి వీరయ్య చాలా తెలివిగా ఆలోచించి 3 ఆకులు కలిపి ఒక ఆకుగా తయారు చేసి ఒక పెద్ద ఇస్త్రీ తయారు చేస్తాడు. ఆ విస్తరి ముందు పెట్టేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాడు. ఆ విస్తరి చూసి సేటు భార్య అవాక్కైపోతుంది. ఏంటి, వీరయ్య చిన్నాక అనుకుంటే ఇంత పెద్ద ఆకు తెచ్చాడు అంటే ఆ విస్తరి నిండా అన్నం వేయాలేమో అనుకొని ఇంట్లోంచి వెళ్ళి ఒక పెద్ద గిన్నెతో అన్నం తెచ్చి ఆ విస్తరి నిండా వేసి కొంచెం కూరేసి వెళ్ళిపోతుంది. సేటు రాగానే లావిడి, ఏమండి వీరయ్య 3 ఆకులు కలిపి ఒకే ఆకు కింద పెద్ద ఆకు కింద తయారు చేసి కూర్చున్నాడు, అన్నం ఎక్కువ వేయాల్సి వచ్చింది అని సేటుతో అలా ఆవిడ చెప్పగా సేటు వెంటనే వీరయ్యని అడిగాడు, ఏటి వీరయ్య అలా చేసావు, 3 ఆకులు కలిపి ఒక ఆకు కింద తయారు చేసావా, నువ్వు అంత అన్నం పెట్టడం మా వల్ల కాదు, నేనేం చెప్పాను, ఒక్కొక్క నిండా నీకు పెడతానని చెప్పేసి అన్నాను కదా, అదే నేను చేస్తాను, నచ్చితే ఉండు లేకపోతే మానే అని అంటాడు. ఎప్పట్లాగే సేటు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాగానే వీరయ్య కొట్టుకెళ్ళాడు. కొట్టుకెళ్ళగానే సేటు కొట్లో ఉన్న
ఖర్జూరం, బెల్లం, పప్పులు అన్నీ తినేస్తూ ఉండేవాడు. సాయంత్రం పిల్లలతో ఆడుకున్నప్పుడు పిల్లలకి ఇట్లా స్నాక్స్ అవి పిల్లల దగ్గర లాక్కొని తినేస్తూ ఉండేవాడు. పిల్లల్ని ఏడిపిస్తూ ఉండేవాడు, గిల్లేస్తూ ఉండేవాడు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే అలా ఆవిడే, పిల్లల్ని నేను చూసుకోలేనండి, ఆడితే ఆడిస్తాను కానీ ఏడుస్తుంటే నేను ఎలా చూసుకోగలను, నేను చూడనండి అంటూ ఉండేవాడు. మరియు మళ్ళీ నీళ్లు ఎక్కువ తోడడం మానేసి తక్కువే తోడేవాడు. అంతేకాదు మొక్కలకి ఒక గ్లాసుడు మాత్రమే వేసేవాడు. ఆ మొక్కలు వాడిపోతూ ఉండేవి. సేటు, ఏంటి వీరయ్యా మొక్కలు వాడిపోతున్నాయి, నీళ్ళు వేయడం లేదా నువ్వు అని అనగానే, లేదండి అయ్యా నీళ్ళు వేస్తున్నాను, కావాలంటే చూడండి అంటూ తీసుకొచ్చి మొక్క మొదల్ని చూపించేవాడు. సేటు ఏం చేయాలో తెలియక, మానిపించేస్తే వీరయ్యకి 400 వెండి వరహాలు ఇవ్వాలి, మానిపించడానికి వీలవ్వదు. అందుకని సేటు మానిపించలేక ఉంచలేక అవుతూ ఉంటాడనమాట. ఇలా ఉండగా ఒకరోజు సేటుకి వాళ్ళ అత్తవారు ఊరి నుంచి అర్జెంటుగా రమ్మని కబురు వస్తారు. అర్జెంటుగా వెళ్దామని, కుటుంబంతో సహా వెళ్దామని సేటు అనుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతాడు. తను మాత్రమే వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న తర్వాత తన బండికి ఎవరొకరు తోలాలి కదా, ఆ తోలేది ఎవరా అనుకుంటే వేరే వారిని ఎవరని పెడితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనేసి ఈ వీరయ్యనే ఆ బండికి తోలడానికి పెట్టుకుంటాడు. ఇద్దరు బండికి పెట్టుకొని వీరయ్యన అండ్ సేటు ఇద్దరు వాళ్ళ అత్తవారింటికి ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఈ ప్రయాణించేటప్పుడు ఆవిడ వీరయ్యకి కొంచెం గింజన్నం సిద్ధమూట కట్టి సేటుకి రొట్టెలు, పులిహోర, కుడుములు పొట్లం కట్టి ఆ పొట్లం బండిలో పెట్టుకొని వీరయ్య సేటును ప్రయాణం మొదలుపెట్టారు. అలా వాళ్ళిద్దరూ ప్రయాణిస్తూ ఉంటారన్నమాట. ఇంతలో సేటుకి బాగా నిద్ర వస్తుంది. నిద్ర రావడం వల్ల ఆ బండిలో పడుకుంటూ ఉంటాడు సేటు. పడుకుంటే ఈ లోపల వీరయ్య సైలెంట్గా కుడుములు తినేస్తాడు. తినేసి అలా కొద్ది దూరం వెళ్ళాక రొట్టెలు కూడా తినేస్తాడు. రొట్టెలు తినేగానే మధ్యాహ్నం వేళ అవుతుంది. మధ్యాహ్నం వేళ అవ్వగానే సేటు లెగిసి, భోంచేద్దాం వీరయ్య, చెరుగొట్టు నాకు అనగాని చెరుగొట్టుకి వెళ్ళి వచ్చే లోపలే వీరయ్య ఆ పులిహోర పొట్లాన్ని గుర్రానికి దగ్గరగా ఆడతాడు. సేటు వచ్చేసరికి ఆ గుర్రం లాగుతున్నట్టు ఇలా కనబడతాడు. సేటు, చెచ్చే ఏటి గుర్రం తిన్నది నేను తినాలా, గుర్రానికి ఎలా అందింది అనగానే వీరయ్య, ఏమోనండి అయ్యా నేనే చూడలేదు, గుర్రానికి ఎలాగ అందిందో నాకు తెలియదు అని అనేసి, సెల్లండి అయ్యా మీరు గుర్రం తినేది ఏం తింటారు కానీ ఆ సద్దన్నం మీరు తినేయండి అయ్యా అని అనగానే, వచ్చి సద్దన్నం ఎవరు తింటారు, నేను తిన్నాను అని సేట్ అంటే, సెల్లండి అయ్యా మీరు తినపోతే తినపోయారు, గుర్రం తినిందైనా పర్వాలేదు, సద్దన్నం అయినా పర్వాలేదు అని వీరయ్య కడుపు నిండా సద్దన్నం, పులిహోర కూడా తినేస్తాడు. తినేసి హాయిగా బండి నడుపుతూ ఉంటాడు. ఇంతలో భోజనం లేక సేటుకి బాగా నీరసంగా ఉంటుంది. అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాడు. నీరసంగానే ఉంటాడు కదా భోజనం చేయకపోతే. ఇంతలో వీరయ్య అంటాడు, అయ్యా మీరు చాలా నీరసంగా ఉన్నారు, ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, నేను మీకంటా త్వరగా గుర్రం మీద వెళ్ళి మీ అత్తవారికి మీకోసం ఏమైనా వంటకాలు వండి ఉంచమని నేను చెప్పొస్తాను, మీరు అప్పటి వరకే రెస్ట్ తీసుకోండి, అప్పుడు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పేసి వీరయ్య అంటాడు. వీరయ్య అనగానే సేటు కూడా, నిజమే ఇదేదో బాగుంది, నేను ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, ఈ లోపల మా అత్తవారికి వెళ్ళి కబురు చెయ్యి, నా కోసం అప్పటికప్పటికే కాకుండా ముందుగా వండి ఉంచుతారు, నేను ఆకలితో చాలా నకనకలు ఆడిపోతున్నాను అంటూ సేటు అన్నాడు. సేటు అనగానే వీరయ్య వెంటనే గుర్రం ఎక్కి మేఘాల మీద సేటు అత్తవారి ఇంటికి వెళ్ళి అక్కడ ఏమని చెప్తాడంటే, సేటు గారికి అస్సలు బాగోలేదని, మీరు ఏ పలహారాలు వండొద్దని, ఆయనకి పాత కొర్రబియ్యం అన్నము, చింతకాయ తొక్కు పచ్చడి మాత్రమే పెట్టండి, ఆయనకి ఆరోగ్యం అస్సలు ఏం బాగోలేదు అని చెప్పమని చెప్పారని చెప్పగానే, అయ్యో పాపం అల్లుడు గారికి బాగోలేదని అదేవిధంగా కొర్రబియ్యం అన్నం, చింతతొక్కు పచ్చడి రెడీ చేసి ఉంచుతారు. వెంటనే వీరయ్య ప్రయాణమయ్యి సేటు దగ్గరికి వచ్చి సేటుని తీసుకొని వెళ్తారు. సేటు వచ్చి రాగానే, బాగున్నారా అల్లుడు గారు, ఆరోగ్యం ఎలాగుంది అనగానే, నాకే బాగానే ఉన్నాను, వీళ్ళెందుకు ఇలా అడుగుతున్నారు అనుకుంటారు. అనుకోగానే లోపలికి వెళ్ళి భోజనానికి కూర్చుంటాను. అందరికీ కూరలతోటి పంచపక్షి పరమాణాలతోటి వడ్డిస్తే తినక మాత్రం సేటుకు మాత్రం పాత కొర్రబియ్యం అన్నం, చింతకాయ తొక్కు పచ్చడితో పల్చటి మజ్జిగిచ్చి పెడతారు. పాపం తినలేక తింటూ ఉంటాడు. ఇదేంటి వీళ్ళు అల్లుడు ఇంటికి వస్తే ఎలాగైనా మర్యాదలు చేస్తారు, కనీసం ఏమీ పెట్టుకుంటా పాత కొర్రబియ్యం అన్నం, చింతతొక్కు పచ్చడితో పల్చడి మజ్జిగిచ్చారు అంటూ తినలేక మనసులో తిట్టుకుంటూ తింటాడు. తినేసి ఒక దగ్గర కూర్చుంటాడు. కూర్చోగానే వీరయ్య అంటాడు, అదేంటండి అందరూ పంచపక్షి పరమాణాలతో తింటే ఇంటి అల్లుడు గారని కూడా చూడకుండా మీకేమో కొర్రబియ్యం అన్నమును చింతతొక్కు పచ్చడి పెట్టి పల్చడి మజ్జిగిచ్చారు, అదేంటండి అనగానే సేటు చిర్రెత్తుకొచ్చి, వీరయ్య బండి తీరా వెళ్ళిపోదాం అనగానే పాపం సేటు అత్తగారు ఏమన్నాలో తెలియక, పోనీలే అల్లుడి గారికి ఒంట్లో బాగాలేనట్టుంది, వెళ్ళిపోతారేమో వెళ్ళిపోని, ఈ పని తర్వాత చూసుకోవచ్చు అనుకుని
కనీసం సేటుని ఆపనైనా ఆపరు. సేటును వీరయ్య బండి మీద ప్రయాణం సాగించగా మళ్ళీ అదే చెట్టు దగ్గరికి వచ్చారు. అప్పటికి సేటు పాపం ఆకలితో చాలా నకనకలాడిపోయి చాలా నీరసపడిపోయి పడుకుంటే సేటు గారండి, మీరు ఇలా ప్రయాణం చేస్తే ఇంకా నీరసం అయిపోతారు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను గుర్రం మీద వెళ్ళి అమ్మగారికి మీకు ఏదైనా అర్జెంటుగా వండమని చెప్తాను, మీరు బాగా ఆకలితో ఉన్నారు కదా, అందుకే మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి అనగానే సేటు సరే అని చెప్పేసి వీరయ్యని పంపిస్తే వీరయ్య గుర్రం మీద గవాలెళ్ళి అమ్మగారండి అయ్యగారికి బాగోలేదండి, ఏదో దెయ్యం పట్టినట్టు ఉంది, దెయ్యం పట్టి అక్కడ మీ అమ్మగారి ఇంటి దగ్గర అన్నం పంచభక్ష పరమాణాలు ఏం పెట్టొద్దని చెప్పేసి కొర్రబియ్యం అన్నం తొక్కు పచ్చడి తిన్నారండి, కావాలంటే అడగండి, మీరు వచ్చి రాగానే చీపురు కట్టతో కొట్టండి, ఆ దెయ్యం వదిలిపోద్ది అని వీరయ్య అనగానే పాపం ఆవిడ కూడా నమ్మేసి అవునా వీరయ్య, అలాగైతే నేను చెప్పినట్టే చేస్తాను, రాని ఆయన్ని చీపురు గట్టి తిరిగేసి కొడతాను అని అనగానే వీరయ్య మళ్ళీ గుర్రం ఎక్కి సేటు దగ్గరికి వెళ్ళి సేటు గారి దగ్గర ఏమండి సేటు గారండి, అమ్మగారు ఒక్కరే ఉండడం వల్ల ఏదో గాలి సోకినట్టుంది, సామాన్లన్నీ ఇసిరేస్తున్నారు, పిల్లలు కూడా అమ్మగారి దగ్గర లేరండి, పక్కింట్లో ఉన్నారు, ఏం చేయాలో తెలియక నాకు అర్థమలేదండి, అందుకే ఆ చీపిరి గోడ బయట పెట్టొచ్చారండి, మీరు వెళ్ళి అనగానే ఆ చీపిరి గడితో అమ్మగారిని కొడితేనే దెయ్యం వదులుతుందండి అని సేటుతో వీరయ్య అనగానే సేటు నిజంగానే నమ్మేసి అవునా అయితే పద అని అర్జెంటుగా ఆగమేఘాల మీద బండి మీద వచ్చి రాగానే వీరయ్య చెప్పినట్లు సేటు భార్య నువ్వు కొర్రబియ్యం అన్నం తిన్నావా లేదా అని అనగానే సేటు తిన్నాను అనగానే ఇంకా సేటు భార్య చీపురు కట్టుకు పట్టుకొని సేటును కొట్టడం మొదలుపెట్టింది. వాళ్ళు కొట్టగానే సేటు కూడా నిజంగానే దీనికి దెయ్యం పెట్టినట్టు ఉంది అనుకొని ఆ పక్కనే ఉన్న చీపురు కట్ట పట్టుకొని వాళ్ళ భార్యని కొట్టడం మొదలుపెట్టి ఇద్దరు బాగా కొట్టుకున్నారు. ఇదేంటి ఎప్పుడు ఎంచక్కా ఉండే భార్యాభర్తలు ఇలా కొట్టుకుంటున్నారు అని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి అలా చూస్తున్నారు కానీ ఇద్దరిని విడదీయలేదు. ఎంతగా కొట్టుకున్నారంటే ఇద్దరు అలసిపోయేంత కొట్టుకొని ఇంతలో ఊరి పెద్ద ఒక ఆయన వచ్చి ఆగండి ఎందుకు కొట్టుకుంటున్నారు అని బలవంతంగా సేటు భార్యని విడదీసి అడగ్గా అసలు విషయం ఏంటన్నది తెలిసింది. సేటు అత్తగారింటి దగ్గర ఇక్కడ ఆవిడ దగ్గర సేటు గురించి చెప్పి ఇద్దరి మధ్య గొడవ పెట్టింది ఈ వీరయ్యని తెలిసి ఆ ఊరి పెద్ద ఎందుకయ్యా వీరయ్య వీరిద్దరి మధ్య అంత గొడవ పెట్టావు అని అనగానే వీరయ్య జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాడు. నాకు ఆకు నిండా అన్నం పెడతానన్నారు, కానీ ఆకు మీద కొన్ని మెతుకులు మాత్రమే జల్లుతున్నారు, వారు మానిపించేస్తే 400 వరహాలు ఇస్తానన్నారు, కానీ నేను మానేస్తే ₹1 కూడా ఇవ్వనన్నారు, నన్ను చాలా బాధ పెడుతున్నారు, అందుకే ఇలా చేశాను, ఈయన గురించి మీ అందరికీ తెలియాలని అని అనగానే ఆ ఊరి పెద్ద సేటుని తిట్టి ఏమయ్యా సేటు, పని వాళ్ళ చేత పని ఎలా చేయించుకోవాలో తెలియక నువ్వు ఇలా చేసావా, వారికి కడుపు నిండా అన్నం పెట్టకుండా మార్చేసి చంపేస్తావా నువ్వు అంటూ 4 చివాట్లు తిట్టి సేటు చేత 400 వెండి వరహాలు వీరయ్యకి ఇప్పిస్తారు. వీరయ్య ఆ వెండి వరహాలు పట్టుకుని వెళ్ళి వాళ్ళ ఊర్లో పొలం కొనుక్కుని హాయిగా ఉంటారు. చూసారా ఫ్రెండ్స్, వారిని పని పెట్టుకున్నప్పుడు వారి కడుపు నిండా అన్నం పెట్టి పని చేయించుకోవాలి, అంతే తప్ప వాళ్ళ కడుపు మార్చేసి వాళ్ళు తిట్టి కొట్టి పని చేయించుకుంటే వాళ్ళు పని చేస్తారా ఫ్రెండ్స్? చూసారా సేటు తను తక్కువ జీతానికి పెట్టుకుందాం అనుకున్నాడు, తనకి ఇస్తరి నిండా అన్నం పెడతాడు, కానీ ఏం పెట్టాడు, కొన్ని మెతుకులు పెట్టడం వల్ల తనకి చిరాకేసి కోపం వచ్చి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు సేటుని. అదే విధంగా ప్రతి మనిషి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అందుకే మనం పని పెట్టుకున్న ప్రతి వాళ్ళని మనం జాగ్రత్తగా చూస్తే మనల్ని వాళ్ళు జాగ్రత్తగా చూస్తారు. ఇదే ఈ కథ సారాంశం. ఎలాగుంది ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.